శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లవేళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, అలాగే ఈరోజు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయించాలి, అలాగే పూజ ఏ సమయానికి చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. దీనినే వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. హిందువులందరూ ఈరోజు పండుగను చాలా విశేషంగా జరుపుకుంటారు. విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే వసంత పంచమి. ఈరోజు అమ్మవారిని పూజించేవారు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. సరస్వతీదేవి జ్ఞానప్రదాత. ఆ తల్లిని పూజించటం వలన మంచి జ్ఞానంతో పాటు పిల్లలకు వాక్శుద్ధి చేకూరుతుంది. మాఘశుద్ధ పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్రవచనం. ఈ రోజున చిన్నపిల్లలకందరికీ అక్షరాభ్యాసం అనేది చేయిస్తారు. ఈ రోజున ఎవరికైనా పుస్తకాలు లేదా పెన్నులు లాంటివి దానం చేసినట్లయితే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్తారు. అంతేకాకుండా తెల్ల నువ్వులు, పెరుగు, చక్కెర, వెన్న వంటి వస్తువులను దానం చేయటం చాలా శ్రేయస్కరం. శ్రీ సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో పూజించి తెల్లని వస్త్రాలు సమర్పించిన తర్వాత పిల్లలకి అక్షరాభ్యాసం చేయించినట్లయితే ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల పిల్లల్లో అపారమైన జ్ఞానం లభించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని విశ్వాసం. మరి ఇంతటి పవిత్రమైన వసంత పంచమి 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం పంచమి తిథి ప్రారంభం 2 ఫిబ్రవరి 2025 ఆదివారం పగలు 12 గంటల 27 నిమిషాల నుండి పంచమి తిథి ప్రారంభమై 3 ఫిబ్రవరి 2025 సోమవారం ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు పంచమి తిథి ఉన్నది. మన హిందూ ధర్మ ప్రకారం సూర్యోదయం సమయంలో ఏ తేదీ అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణించాలి. కాబట్టి పంచమి తిథి ఉదయం ఫిబ్రవరి 3వ తేదీన ఉంది. కాబట్టి 2025వ సంవత్సరంలో వసంత పంచమి పండుగను ఫిబ్రవరి 3 సోమవారం రోజున జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 2 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున సరస్వతీదేవి పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషాల లోపు పూజ అనేది నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ వసంత పంచమి రోజున పిల్లలకి అక్షరాభ్యాసం అయితే చేయిస్తూ ఉంటారు. ఈ రోజున అక్షరాభ్యాసం చేయించినట్లయితే అఖండ విద్యాప్రాప్తి సిద్ధిస్తుంది. అయితే అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయించాలి అంటే వసంత పంచమి రోజు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున పర్టికులర్ టైంలోనే అక్షరాభ్యాసం చేయించాలి అనే నియమం ఏమీ లేదు. ఈరోజు ఎప్పుడైనా సరే అక్షరాభ్యాసం చిన్నపిల్లలకి చేయించవచ్చు. ఈ రోజున రాహుకాలం, యమగండం, వర్జం, దుర్ముహూర్తం ఇలాంటివి చూడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా చేయించవచ్చు. వసంత పంచమి రోజున ఏ వయసు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి అంటే సాధారణంగా 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు చేయించవచ్చు. ఈ రోజున పిల్లలకు తెల్లని వస్త్రాలను ధరింపజేసి బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో అక్షరాభ్యాసం చేయించినట్లయితే చాలా మంచిది. అలా కుదరని వారు దేవాలయాల్లో లేదంటే ఇంట్లో అక్షరాభ్యాసం చేయించవచ్చు. ఈ రోజున అమ్మవారికి పాయసాన్నం నివేదించాల్సి ఉంటుంది. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.